మా ఊర్లో వినాయక స్వామి బొమ్మ తేవాలంటే చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ముందుకు వస్తారు. మేము కూడా వస్తామని మంగళంకి ట్రాక్టర్లో వెళ్ళే తెలుగు ఊళ్ళంతా అలిసిపోయింది. అసలు మ్యాటర్ ఏంటంటే బొలోరో ఏది కుదరలేదనేసి మా ఊర్లోని మా మామ ట్రాక్టర్ వేసుకుని డీజిల్ పడుచుకుని మంగళంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా మా గ్యాంగ్ లో రెడ్డి గారు ఒకడైతే మిస్ అయినాడు. వాడైతే డైరెక్ట్ బ్యాగ్ తగిలించుకుని కోడూరుకి అయితే వచ్చేసాడు బస్ లో. ఇంకా అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయింది మా రచ్చ. ఇంకా మా వాళ్ళైతే కోడూరు ఆపగానే ఆ పేకలు అయితే తీసుకున్నారు. ఆ పేకలతో అయితే తలకాయ తినేస్తాను ఉయ్యి అని. ఇంకా కొంచెం దూరం రాగానే మా బామర్ది అయితే దిగేసి ఒకటేసారి వడలైతే తీసుకుని వచ్చాడు. ఫుల్ గా అందరూ ఫుల్ గా వడలైతే లాగిచ్చేసాము. ఇంకా మా వాళ్ళు ఆత్రం ఆపుకోలేక కొద్దిసేపు అయితే బండి అయితే ఆపాము. ఇంకా అక్కడి నుంచి మంగళం వెళ్ళేదాకా పేకలు ఊదింది గానే ఉన్నది. ఒక్కరు కూడా ఆపరా అంటే ఒక్కరు కూడా ఆపడం లేదు. ఇంకా మా బాబాయ్ అయితే ట్రాక్టర్ తొక్కింది గానే ఉన్నది. ఫైనల్ గా మంగళంకి అయితే వచ్చేసాము. ఇంకా మా బొమ్మ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకైతే డబ్బులు అయితే పూర్తిగా అయితే పేమెంట్ చేసేసాము. ఇంకా దేవునికి అయితే టంకాయ కొడుకునేసి ముసుకైతే కట్టేసాము అందరం కలిసి. ఇంకా అందరం కలిసి జై గణేష్ అంటూ ట్రాక్టర్లకి అయితే బొమ్మను అయితే తీసుకుని వచ్చేసాము. ఇంకా మా బ్రో అయితే హారతి ఇచ్చి అయితే జిట్టంగా అయితే కొట్టేస్తున్నాడు. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. మధ్యలో ఒకసారి మాత్రం చాయ్ తాగేదానికి అయితే ఆపినాము అందరము. ఇంకా నేనైతే ఓవర్ నైట్ అవడంతో ఫుల్ గా అయితే నిద్రపోయినాను. ఆకలి అయితే అవుతుంది. ఇంకా 12:30 అప్పుడైతే కోడూరులో డాబా దగ్గర ఆపేసి ఫుల్ గా అయితే రోటీలు అయితే తిని ఇంటికైతే వచ్చేసాము. ఇంకా పార్ట్ 3 వీడియోలో అయితే మా ఊర్లో బొమ్మను ఏ విధంగా అయితే ఓపెన్ చేశారని అయితే చూపిస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.